దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ తిరుపతి సార్. నేను యాక్చువల్ గా డెంటల్ సర్జన్. డెలివరీ అయిన తర్వాత పెద్దగా వెయిట్ లాస్ అవ్వలేదు సార్. దాని వల్ల ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా తెలుస్తూ ఉండేది. ఏదన్నా ఎక్కువగా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు, నేను ప్రొఫెసర్ గా జాబ్ చేస్తాను ఇక్కడ డెంటల్ కాలేజ్ లో. సో బ్యాక్ పెయిన్ గానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు గానీ తెలుస్తూ ఉండేది. జస్ట్ 15 డేస్ లోనే నాకు అద్భుతమైన రిజల్ట్ సార్. నాకు అసలు బ్యాక్ పెయిన్ తెలిసేది లేదు, మోకాళ్ళ నొప్పులు కూడా తెలిసేది లేదు. ఎందుకంటే క్లాస్ లో నేను ఇలా కాళ్ళు ఎదిలించుకుంటూ ఉండేదాన్ని. నాకు బాగా గుర్తుంది, ఇలా బ్యాక్ ఇట్లా వెనక్కి అనుకుంటూ ఉండేదాన్ని. ఇది తీసుకున్నాక నాకు అట్లా అనుకోవాల్సిన అవసరం కూడా రాలేదు సార్. ఇంకోటి, నేను వెయిట్ లాస్ అవ్వకపోయినా, ఆ, ఏమి ట్రై చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ 1 to 2 kgs నాకు వెయిట్ లాస్ కనపడింది సార్ ఇది తీసుకున్న తర్వాత. ఆ, అలాగనే హెయిర్ కొంచెం నాకు ఎక్కువగా లాస్ అవుతూ ఉండేది. ఒబెసిటీ వల్ల కూడా అయి ఉండొచ్చేమో. ఆ మన జుట్టు చిక్కు తీసుకున్నప్పుడు దువ్వెనకి వచ్చిన జుట్టు కాకుండా కింద బాగా ఎక్కువగా ఒత్తుగా నాకు ఊడిపోతూ ఉండేది. కానీ ఇది తీసుకున్న తర్వాత నేను గమనించిన దాంట్లో ఏంటంటే ఆ మ్, తక్కువ జుట్టు దీనికి రావడమే కాదు, దువ్వెనకి రావడమే కాదు, కింద చేయి పెట్టి ఇలాగ చేసేదాన్ని. ఎందుకంటే నాకు 3 years పాప ఉంది. సో తను నడుస్తూ ఏదన్నా కాలు కంటించుకొని ఇల్లంతా ఇచ్చేస్తుందేమో అని నేను కిందంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసే విధంగా చేత్తో ఇలా అనేది. అప్పుడు ఎక్కువ వచ్చినట్టు కనపడేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు అలా అంటుంటే కేవలం డస్ట్ వస్తుంది కానీ ఎంటుకలు రావట్లేదు చేతికి. సో అది కూడా నేను గమనించాను. అలానే నేను ఇవన్నీ తీసుకున్న తర్వాతనే నా ఫస్ట్ టైమే నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్, ఒకటి మా మదర్ యూజ్ చేసాము. మా మదర్కి అయితే ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఆవిడకి రైట్ లెగ్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ చేయించుకోకూడదనే ఉద్దేశంతో పిఆర్పి చేయించుకున్నారు. ఆ చేయించుకున్న తర్వాత కూడా ఆవిడకి పెద్దగా పెయిన్ తగ్గలేదు. మాటి మాటికి పెయిన్ కిల్లర్ వేస్తే గానీ నాకు నిద్ర పట్టదు అన్నట్టుగా చేసేవాళ్ళు. సో నేను ఇది తీసుకున్నాక ఆల్రెడీ ఆవిడ డయాబెటిక్ కంట్రోల్ చేయగలిగాను, థైరాయిడ్ ఉంటే అది కంట్రోల్ చేయగలిగాను, అన్ని చేయగలిగాను. కానీ ఈ ఆర్థరైటిస్ మాత్రం నేను ఆవిడకి హెల్ప్ చేయలేకపోయేదాన్ని. బట్ ఇది ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను కంటిన్యూస్ గా, ఆవిడ నెల్లూరులో ఉంటారు, ఒక 2-3 డేస్ కి 4 డేస్ కి నేను రోజు కంటిన్యూస్ గా వీడియో కాల్లో అడిగినప్పుడు పెద్దగా మార్పు లేదు, మార్పు లేదు అని చెప్పేవాళ్ళు. బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ప్యాకెట్ అయిపోయింది. మా మదర్ యూజ్ చేసి 20 డేస్ అయింది. ఆవిడ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను టాబ్లెట్ పెద్దగా వేయాల్సిన అవసరం రావట్లేదు. అంటే ఇంతకుముందు టాబ్లెట్ వేస్తే కానీ నిద్ర పట్టదు నాకు అన్న రేంజ్ లో మాట్లాడే ఆవిడ ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే, ఆ, లేదు నేను టాబ్లెట్ వేయలేదే, ఒక 4-5 డేస్ నుంచి నేను టాబ్లెట్ వేయాల్సిన అవసరం రావట్లేదు, నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెప్తుంది. సో నేనేంటంటే ఆవిడ కంటిన్యూస్ గా అది యూజ్ చేయడం వల్ల ఆ కాల్షియం డెఫిషియన్సీ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కవర్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో ఆవిడకి ఇచ్చాను. కానీ ఇలాగా ఆవిడకి పెయిన్ కూడా రిలీవ్ అవ్వడం ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. అలానే మా హస్బెండ్ ఏంటంటే తను గ్రానైట్స్ బిజినెస్ చేస్తారు. ఆ సో దానివల్ల ఏంటంటే తన టెన్షన్స్ తనకు ఉంటాయి. సో మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉన్నా నైట్ నిద్ర లేకపోతే ఎవరైనా సరే పక్క రోజు సరిగ్గా పని చేసుకోలేరు, చికాకు కోపం అవన్నీ ఉంటాయి. సో నేను అందుకని వెయిట్ చేసేదాన్ని, ఎట్లా అబ్బా ఈయనకి ఎట్లా చేయాలా అని. బట్ ఇది తీసుకున్న తర్వాత నేను బాగా గమనించింది ఏంటంటే, ఒక్కొక్క రోజు ఇంతకు ముందు అర్ధరాత్రిలో లేచి ఒక 2 o'clock 3 o'clock అలా లేచి నడుస్తూ ఉండేవాడు, నిద్ర పట్టక ఆ టెన్షన్స్ కి వాటికి. ఒకసారి నేను ఏదో పక్క రోజు నేను కాలేజ్కి ఏదో మర్చిపోయాను, లేచి అది బ్యాగ్ లో పెట్టుకుందామని లేచి చూసేటప్పటికి హీ వాజ్ వాకింగ్ ఇన్ ద హాల్ అనమాట. అది చూసి నేను భయపడ్డాను, ఒక్కసారి గుండె జల్లుమనింది అర్ధరాత్రి అట్లా నడుస్తూ ఉంటే. తర్వాత నేను ఆయన పక్క రోజు చెప్పాను, ఇలా నడవద్దు, పాప సడన్ గా నిద్రలో లేస్తే భయపడుతుంది అని అంటే, నాకు నిద్ర పట్టట్లేదు నేను ఏం చేయాలి అని అన్నారు. అందుకని ఇది తీసుకున్న తర్వాత నుంచి నేను గమనించింది ఏంటంటే, నేను మధ్యలో లేచి ఏదైనా టాయిలెట్ కోసం అలా లేచినా కూడా గురకబెట్టి నిద్రపోతారు సార్. అంత మంచి నిద్ర తనకి కలగడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నిద్ర లేకపోతే ఏ మనిషి కూడా ప్రశాంతంగా పని చేసుకోలేరు. యాజ్ ఎ డాక్టర్ గా నేను అది బాగా నాకు తెలుసు. సో నాకు అది వరము. నేను ఇంతకు ముందు కూడా నేను 11 దాకా 12 దాకా నిద్రపోయేదానికి ఇబ్బంది పడేదాన్ని. సో నాకు అది తెలుసు. నేను దీని ద్వారా నేను అదే ప్లస్ గా అడ్వాంటేజ్ పొందాను. సో అలానే మా హస్బెండ్ కూడా అది మంచి అడ్వాంటేజ్ అయింది. సో దీన్ని చూసి ఈ మా ముగ్గురు రిజల్ట్ బాగుందని చూసే నేను మా స్టూడెంట్ ఒక అమ్మాయికి ఇచ్చాను సార్. నేను ప్రొఫెసర్ గా జాబ్ చేసే చోట కొంతమంది అమ్మాయిలు లావుగా ఉన్నామని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి ఇవి చేసి, ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయేది. మాటి మాటికి లో ఎనర్జీ లెవెల్ అనమాట. నువ్వు ఎందుకమ్మా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తావు, అది పద్ధతి ప్రకారంగా చేయొచ్చు కదా. నేను ఒక వెల్నెస్ కోచ్ ని, తనకి నేను ఒక వెల్నెస్ కోచ్ గా నేను సజెస్ట్ చేసినా కూడా చాలాసార్లు ఆ అమ్మాయి వినలే. లేదు మేడం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అది ఇదేననేది.
సరే ఒక రోజు ఎందుకన్నా మంచిదని చెప్పి కూర్చోబెట్టి దీని గురించి చెప్పి ఆ అమ్మాయికి నువ్వు ఒక శాంపిల్ ఇచ్చాను సార్, నా దగ్గర ఉన్న, నేను ఎప్పుడు బ్యాగ్ లో కూడా పెట్టుకొని ఉంటాను, ఒక ప్యాకెట్ కట్ చేసి తనకి నోట్లో వేసి ఎలా ఉందో చూసి నాకు మళ్ళీ సాయంత్రం లోపు చెప్పు అని అన్నాను. ఆ అమ్మాయికి ఎక్సలెంట్ గా మధ్యాహ్నానికే షీ కుడ్ సీ గుడ్ ఎనర్జీ లెవెల్, మంచి ఎనర్జీ లెవెల్, ఫోకస్డ్, అలాగా కళ్ళు బాగా బ్రైట్ కనిపిస్తున్నాయి మేడం, నాకు చాలా ఎనర్జెటిక్ కనిపిస్తుంది, నేను తీసేసుకుంటాను ప్యాకెట్ అని అంటే, సార్ నా దగ్గర ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇంటికి వచ్చి సాయంత్రం వచ్చి తీసుకో అని చెప్పాను. ఆ అమ్మాయి తీసుకుంది. షీఈ్ వెరీ గుడ్. ఎనర్జీ లెవెల్స్ కానీ వెయిట్ లాస్ కానీ తను అనుకున్న డైట్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేసుకుంటూనే ఆ ఈ ఎనర్జెటిక్ గా మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ అడిగింది, నేను ఐ టోల్డ్ ఐ విల్ గివ్ హర్ ఇన్ దిస్ వీక్ అన్నమాట, ఈ వారంలో ఇస్తానని చెప్పాను. అలాగా మా స్టూడెంట్స్ ఎవరైతే మైగ్రేన్ కానీ ఇలాంటితో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను సార్, ఇది ఒక అమృతం ఫుడ్ అమ్మా, మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడచ్చు, ప్రివెంటివ్ రేంజ్ లో మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారు, కానీ దాని తగ్గ మీ బాడీ కనుక కోఆపరేట్ చేయకపోతే మీరు అనుకున్న రిజల్ట్ రాదు, ట్రీట్మెంట్ కూడా. దీని గురించి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మన ముక్కుబాల్ రెడ్డి గారి వీడియోస్ కానీ అట్లాంటివి మా యోగా సార్ ఒక ఆయన ఉన్నారు సార్, ఆయనకి ఇచ్చాను. ఆయన న్యూస్ లో ఉంటారు, ఆయన చూడంగానే మేడం నాకు ఇది కావాలి అని అడిగారు. ఆయనకి నేను న్యూస్ నేను కొరియర్ లో పంపిస్తాను. సో ఇలాగా ఐ హావ్ హెల్ప్ మోర్ దాన్ 7 పీపుల్ సార్. అలాగనే అనంతపూర్ దగ్గర ఒక విలేజ్ లో మా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ ఉంటారు సార్. ఆయన ఇంతకుముందు ఏదో ఆయిల్ థెరపీ అని చెప్పి చేసుకొని కోకోనట్ ఆయిల్ ద్వారా ఏదో డయాబెటిక్ కంట్రోల్ చేయించుకున్నారంట. కానీ దానివల్ల తనకు మసిల్ వాస్టింగ్ బాగా అయిపోయి ఎక్కడంటే అక్కడ కింద పడిపోవడం కానీ, కాళ్ళు నొప్పులు అవ్వడం కానీ, మాటి మాటికి కాళ్ళంతా ఫ్రాక్చర్లు అవ్వడం కానీ, ఏదో ఒకటి అంటే ఒక యాప్సెస్ లాగా రావడము, మెత్తబడిపోవడం. సో అడుగు పెడితే తనకి విపరీతమైన పెయిన్ అన్నమాట. అది దగ్గరలో ఉన్న హాస్పిటల్, చల్లకెరి హాస్పిటల్, అక్కడంతా చూపించుకుంటే వాళ్ళు చెప్పారట, మీరు షుగర్ కంట్రోల్ అయ్యేదాకా మేమేం చేయలేమండి అని. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆయనకి ఎందుకైనా మంచిది అవుతుంది చెప్పి మా హస్బెండ్ ఇంకొక ప్యాకెట్ అతనికి కొరియర్ చేశారు. సో అది తీసుకొని మా వదిన కూడా చెప్పారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, తనకి షుగర్ కంట్రోల్ గా కనిపిస్తోంది, డాక్టర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉందండి, ఆయనకి ఆ కాల్లో ఉన్న సమస్య అది కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. రీజనరేషన్ అంటే ఒక మదర్ సెల్ నుంచి మనం క్యూర్ చేసుకుంటూ వస్తే అన్ని సమస్యలకి చెక్ పెట్టచ్చు అన్నది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎస్ మేడం. డాక్టర్ శిరీష మేడం చాలా చాలా మంచిగా మీతో నుంచి మొదలుపెట్టి అందరికి కూడా మీరు ఏవైతే చేస్తున్నారో సర్వీస్, రిజల్ట్ అన్ని చెప్పారు.